యేసుక్రీస్తు వారు సిలువలో పలికినటువంటి మూడవ మాట ఏదనగా యోహాను 19వ అధ్యాయము 26, 27లో ఉంటుంది. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గరగా నిలుచుట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. 27లో తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఈ విధంగా ఆయన యొక్క బాధ్యతను ఆయన మరవకుండా తల్లిని ఇంకొకరికి అప్పచెప్పి వెళ్తున్నాడండి. స్తోత్రం. ఇక్కడ తల్లి స్త్రీగా సంఘం, ఈ సంఘాన్ని శిష్యులకు అప్పచెప్పి వెళ్ళాడండి. ఈ విధంగా మరి అదేవిధంగా శారీరకంగా చూస్తే మరి మనము ఆ, తల్లిదండ్రులను కూడా మంచి సన్మానించే బిడ్డలముగా ఉండాలని ప్రతి ఒక్క క్రైస్తవ బిడ్డ నేర్చుకోవాలి. యేసుక్రీస్తు వారు మనకు ఆదర్శంగా ఉన్నాడు చూడండి. తన తల్లిని అంత బాధలో కూడా మర్చిపోలేదండి. ఆయన తన తల్లిని శారీరకంగా ఉన్నటువంటి ఆ తల్లిని ఎవరికి అప్పచెప్పాడు? యోహానుకి అప్పచెప్పినాడండి. చూడండి, ఆ విధంగా తల్లిదండ్రులని మరి ప్రేమగా చూసుకునేటటువంటి బిడ్డలుగా క్రైస్తవ బిడ్డలు ఉండాలండి. ఎందుకు? తల్లిదండ్రుల ద్వారా నీకు ఆశీర్వాదం వస్తుంది. మరి మీరు ఈ లోకరీతిగా ఆలోచించినట్లయితే మరి ఈరోజు పిల్లలు మరి ఏ విధంగా ఉన్నారండి? చాలా బిజీ లైఫ్లో ఉన్నారు. వారు ఎక్కువ సమయము దేవుని సన్నిధిలో గడిపేటట్టు లేరు. కానీ వృద్ధులైన తల్లిదండ్రులు అధికమైన సమయము దేవుని సన్నిధిలో గడుపుతారు. మరి మందస్సము అంటే ఏంటిదనండి? మందస్సము అని అంటే ఏంటిదంటే దేవుని సన్నిధి మీ ఇంట్లో ఉండాలి అని అంటే మరి ఈ 2 సమూయేలు 6:11లో యెహోవా మందస్సమంట ఓబేదేదోము ఇంటిలో ఉండగా యెహోవా ఓబేదేదోమును అతన్ని ఇంటి వారినందరిని ఆశీర్వదించినాడట. ఈ మందస్సము అని అంటే ఏంటిదంటే దేవుని సన్నిధి. నీ వృద్ధులైన తల్లిదండ్రులు నీ ఇంటిలో అధికమైన సమయము ప్రార్థిస్తుండగా దేవుడు అక్కడ దిగి వచ్చి దేవుని సన్నిధి అంటే నీ ఇంటిలో మందసమున్నట్టే. నీ వృద్ధులైన తల్లిదండ్రులు నీ ఇంట్లో అంటే మన క్రైస్తవ బిడ్డలు తల్లిదండ్రులను ఆ విధంగా యేసుక్రీస్తు ఏ విధంగా ప్రేమించి ఉన్నాడో ఆ విధంగా ప్రేమించే బిడ్డలుగా ఉండాలి. అయితేనే వారు క్రైస్తవ బిడ్డలు. మన క్రైస్తవ బిడ్డల యొక్క తల్లిదండ్రులు ఎవ్వరు కూడా మరి అనాథలుగా ఉండకూడదండి. మరి ఓల్డ్ హోమ్లో కానీ ఆ విధంగా కానీ ఉండకూడదు. అది దేవుడు